ఇవాళ విశాఖపట్నంకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కానున్నారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ జరగనుంది. పవన్తో పాటు చిత్ర యూనిట్ ఈ ఈవెంట్లో పాల్గొనుంది. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా కూడా ఇవాళ విశాఖకు పవన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు సమాచారంతో అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి అప్డేట్? పవన్తో పాటు చిత్ర యూనిట్ ఈవెంట్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ రేట్లకు సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకారం తెలిపాయి. సో ప్రస్తుతం ఈవెంట్ పై ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. చూసుకుంటే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే విశాఖపట్నం అయితే రానున్నారు. ఈ రోజు సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో జరిగేటటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే నటించినటువంటి అలాగే చివరిలో దర్శకత్వం వహించినటువంటి సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ప్రీ ఈవెంట్ రిలీజ్ అయితే ఈ రోజు కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆయా చిత్రానికి సంబంధించినటువంటి బృందం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 చోట్ల అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించి రేపు ఉదయాన్నే సినిమా అయితే రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మతిని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించినటువంటి హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ కన్వెన్షన్ హాల్లో జరగనున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు చిత్రానికి సంబంధించినటువంటి యూనిట్ సభ్యులంతా కూడా విశాఖ అయితే రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగేటటువంటి హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన అయితే పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లో కూడా రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు కూడా ఎక్కడికక్కడే పవన్ కళ్యాణ్ చిత్రం పూర్తిగా కూడా విజయం సాధించాలి, అలాగే విద్యుత్ మోగించాలంటూ కూడా సినిమాకు సంబంధించినటువంటి పూజలు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజైతే పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో విశాఖలో పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని చక్కదిద్దేందుకు కూడా ఇప్పటికే అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగేటటువంటి ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగేటటువంటి హరిహర వీరమల్లు ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ఆయన పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు రానున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి సమస్యలు కానీ లేదా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.